ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఈ వీడియో చాలా మంది రిక్వెస్ట్ చేశారు. రేపు ఉదయం 24వ తారీఖున 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనము జనవరి 10 నుంచి 19వ తారీఖు సంబంధించి దర్శన టికెట్లు 300 రూపాయలవి రిలీజ్ అయినప్పుడు ఎలా బుక్ చేసుకోవాలో ఒకసారి మాకు డెమో వీడియో చూపించండి అని అడగడం జరిగింది. వారందరి కోసమే నేను ఈ వీడియో చేస్తున్నా. కాబట్టి మీరందరూ తప్పకుండా మన ఛానల్ని చూసి ఆదరిస్తున్నందుకు సంతోషమే, కానీ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఎంతగా లైక్ చేస్తే ఈ వీడియో శ్రీవారి భక్తులకు అంతగా చేరువవుతుందన్నమాట. ఇక ముందుగా మీరు ఏం చేస్తారంటే, రేపు మీ యొక్క డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ ఏదైనా ఓపెన్ చేసి ఫస్ట్ ఏం చేస్తారంటే, నేను చూపిస్తున్నా చూడండి, కుకీస్ అంటే హిస్టరీ. ఇక్కడ మీకు నేను ఒక ఓపెన్ చేస్తున్నా చూడండి ఒకసారి. మీరు ఇలాగ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి కదా, ఇక్కడ డాట్స్ దగ్గర సెట్టింగ్స్ అని ఉంటుంది. ఈ సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ క్లియర్ బ్రౌజింగ్ డేటా అని ఉంది కదా, క్లియర్ హిస్టరీ కుకీస్ అని అక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ మొత్తం ఆల్ బాక్స్లో ఇలా అన్నీ టిక్ చేసి క్లియర్ డేటా అని చెప్పేస్తే ఇక్కడ ఉన్నటువంటి వైరస్ అంతా కూడా మీకు ఎరేజ్ అయిపోతుంది. అప్పుడు మీకు స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. సో నేను మీకు ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీరు ttdevastanam.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ లాగిన్ అని ఉంటుంది. ఈ లాగిన్లో మీరు మీ మొబైల్ నెంబర్తో ఎంటర్ అయితే మీ సెల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు రేపు పొద్దున పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ దగ్గర స్పెషల్ ఎంట్రీ దర్శనం అని ఉంది కదా, 300 రూపాయలు వైకుంఠ ఏకాదశి అని. ఇక్కడ మీరు క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేయండి. ఒకవేళ ఇక్కడ కాకపోయినా ఇక్కడ పిలిగ్రిమ్ సర్వీసెస్ దగ్గర స్పెషల్ ఎంట్రీ అని ఉంది కదా, ఇక్కడైనా మీరు క్లిక్ చేసినా పర్వాలేదు, కానీ ఇక్కడైతే క్లిక్ చేయండి. రేపు మటుకు మీరు ఇక్కడ మటుకే క్లిక్ చేయండి. నేను చూపిస్తున్నటువంటి ఈ లేటెస్ట్ అప్డేట్స్ దగ్గర మీరు ఇక్కడ క్లిక్ చేయండి, ఓకేనా. ఆ తర్వాత మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ ఇట్లా వెయిటింగ్ టైం కాస్త వస్తుంది. నేను ఒక నిమిషం చూపిస్తున్నాను చూడండి. మీకు కాస్త వెయిటింగ్ టైం అనేది రేపు ఖచ్చితంగా వస్తుంది. వెయిటింగ్ టైం వచ్చిన తర్వాత మీకు పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో మీకు ఒక్క నిమిషం చూడండి ఇలాగా. అయితే ఇప్పుడు నేను ఈ వీడియో తీసే టైంకి మార్చ్ క్యాలెండర్ అనేది మీకు ఓపెన్ అవ్వదండి. ఎందుకు అంటే రేపు ఉదయం 11 గంటలకి కదా ఓపెన్ అయ్యేది. మీకు డెమో వీడియో చూపించడం కోసము గత నెల నేను బుక్ చేసిన 300 రూపాయల దర్శన టికెట్ వీడియో మీకు చూపిస్తున్నాను. సో మీరు రేపు ఏం చేస్తారంటే, ఈ మార్చ్ క్యాలెండర్ ఓపెన్ చేసి మీకు ఏ డేట్ కావాలో ఆ డేట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. సో సపోజ్ ఇది నేను డెమో వీడియో అని చెప్పాను కదా, సపోజ్ రేపు మీకు క్యాలెండర్ ఓపెన్ అయిన తర్వాత ఏ డేట్ కావాలో ఆ డేట్ సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కాస్త ఇలా ముందుకు వెళ్తే ఇక్కడ మీకు అడిషనల్ సర్వీసెస్లో లడ్డూస్ కావాలా, ఏదైనా ఎక్స్ట్రా హుండీలో మీరు ఏమైనా మనీ వేయాలనుకుంటే సెలెక్ట్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ స్లాట్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ టికెట్స్ దగ్గర 6 మంది దాకా మీరు బుక్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. రేపు మీరు ఎంతమంది బుక్ చేసుకోవాలనుకుంటున్నారో అంతమంది. సో ఇక్కడ స్లాట్స్ ఉంటాయి, మధ్యాహ్నం 2, 4, 5, 6, రాత్రి 8, 9, 10. కానీ వైకుంఠ ఏకాదశి కాబట్టి తెల్లవారుజామున మీకు 3 గంటల నుంచే స్లాట్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. అది రేపు చూస్తే కానీ మనం చెప్పలేము, ఇప్పుడే నేనేమి చెప్పలేను. సో రేపు మీకు ఏ స్లాట్ అయినా ఒకటేనండి. మీరు ఏదైనా ఒక స్లాట్ ఏదో ఒక టైం బుక్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి, ఎన్ని పర్సన్స్ కావాలి ఏమిటి అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను చూపించినట్టుగా అడిషనల్ సర్వీసెస్ దగ్గర నెంబర్ ఆఫ్ లడ్డూసా, ఏమైనా హుండీ ఆఫరింగ్స్ ఇవ్వాలనుకుంటున్నారా అంతే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అని ఇక్కడ క్లిక్ చేయండి, ఓకేనా. కంటిన్యూ అని కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీకు రేపు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. నేను ఒకటే టికెట్ బుక్ చేయడానికి సెలెక్ట్ చేశాను కాబట్టి నాకు పిలిగ్రిమ్ డీటెయిల్స్లో ఒకటే వచ్చింది. ఒకసారి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి, మీరు కరెక్ట్ డేట్ బుక్ చేసుకున్నారా లేదా అని. తర్వాత ఈ పిలిగ్రిమ్ డీటెయిల్స్లో మీ పేరు, మీ వయసు ఎంటర్ చేశాక ఆధార్ కార్డ్ నెంబరు, మీ జెండరు అన్నీ ఎంటర్ చేసేసి మరలా కంటిన్యూ అని మీరు క్లిక్ చేయండి. అస్సలు డీటెయిల్స్ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది కరెక్ట్గా ఇవ్వండి, ఓకేనా. ఆ తర్వాత మీరు ఏం చేయాలో నేను చెప్తాను, ఒకసారి చూడండి. మీకు ఇలాగా పేమెంట్ పేజ్ ఎంటర్ అవుతారనమాట. మీరు ఈ పేమెంట్ పేజ్ దగ్గర మీరు చూస్ పేమెంట్ మెథడ్ అని ఉంది కదా, ఇది మీరు సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ మీకు చూడండి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. యూపీఐ, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, నెట్ బ్యాంకింగ్ కానీ. యూపీఐ అయితే మీ యూపీఐ నెంబర్ ఎంటర్ చేయండి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్ అయితే మీ పేరు,
మీ కార్డు పైన మీ పేరు, మీ కార్డ్ నెంబరు, ఎక్స్పైరీ డేటు, మంత్, ఇయర్, కార్డు వెనక సివివి నెంబర్ ఉంటుంది. ఒకవేళ నెట్ బ్యాంకింగే అనుకోండి, యాక్సిసా, హెచ్డిఎఫ్సియా, ఐసిఐసిఐ, ఎస్బీఐ, కోటాకా ఎంటర్ చేయండి. ఒకవేళ ఇవి కాకుండా వేరే ఏదైనా బ్యాంక్స్ ఉంటే కింద మీరు ఇక్కడ అదర్ బ్యాంక్స్ అని ఉంది కదా, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని అమౌంట్ మీరు ఇక్కడ పే నవ్ అని చెప్పేసి అమౌంట్ మీరు పే చేయండి, మీ ఇష్టం, మీ సిచ్యువేషన్ బట్టి. ఆ తర్వాత మీకు ఆటోమేటిక్గా బుకింగ్ రిఫరెన్స్ అని చెప్పేసి ఒక మెయిల్ వచ్చేస్తుంది మీకు. అంటే మీ ఏదైతే మీరు మెయిల్ ఐడి ద్వారా ఎంటర్ అవుతారో, అంటే మీరు డీటెయిల్స్ ఇస్తారు కదా, పిలిగ్రిమ్ డీటెయిల్స్, లాగిన్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చినప్పుడు మెయిల్ ఐడికి కూడా మీకు ట్రాన్సాక్షన్ ఐడి వస్తుంది. అలాగే మీ మొబైల్కి కూడా మెసేజ్ వచ్చేస్తుంది మీరు బుక్ చేసుకున్నారు అని. అప్పటికి మీకు టికెట్ రేపు హై స్పీడ్ ఇంటర్నెట్ ఎలాగో ఉండాలి కదా, అప్పుడు మీకు ఇంకా ఏమైనా ఇబ్బంది పడి మీరు అమౌంట్ కట్ అయిన తర్వాత కూడా మీకు టికెట్ డౌన్లోడ్ అవ్వలేదు అనుకోండి, మీరేం కంగారు పడొద్దు, ఓకేనా. కాసేపు అయ్యాక ఒక 2-3 అవర్స్ అయ్యాక ట్రై చేయండి. లేదా ఇక్కడ బుకింగ్ హిస్టరీ ఉంది కదా, ఈ బుకింగ్ హిస్టరీ దగ్గర మీకు ఇక్కడ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ దగ్గరికి వెళ్ళి మీరు ట్రై చేసినా కూడా మీరు డౌన్లోడ్ చేయొచ్చు. కానీ మీరేం కంగారు పడొద్దు. అమౌంట్ కట్ అయిన తర్వాత అందరూ ఒకేసారి ఓపెన్ చేస్తారు కదా, అప్పుడు మీకు టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి టైం పట్టొచ్చు. 2-3 అవర్స్ అయ్యాక ట్రై చేయండి. ఈ విధానం ద్వారా రేపు ఎవరైనా కూడా 300 రూపాయల దర్శన టికెట్ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఒక టికెట్ అయినా 6 టికెట్లైనా మీరు బుక్ చేసుకోవచ్చు ఒక మొబైల్ నెంబర్తో, ఓకేనా. ఒక ఆధార్ కార్డ్తో మీరు ఒక్కసారి మాత్రమే బుక్ చేసుకోగలరు. 30 రోజులు గ్యాప్ ఉండాలి ఒక బుకింగ్కి మరొక బుకింగ్కి, ఓకేనా. ఈ విషయం మీరు ఎవ్వరూ కూడా మర్చిపోద్దు. ఇది చాలామందికి తెలీదు ఎలా బుక్ చేసుకోవాలన్నది. నా వంతు ప్రయత్నంగా మీకు నేను చెప్పడం జరిగింది, ఓకేనా. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నేను కామెంట్ సెక్షన్ అడగండి. మీ అందరికి ఎంతగానో ఇది హెల్ప్ అయిందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.